ఆదరణకర్త అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కీర్తన 54:4. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. చంపాలని వెంటబడుతున్నటువంటి రాజు నుండి తప్పించుకోవడానికి దావీదు గారు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పారిపోతూ ఉన్నారు. కేయిలాలో క్షేమమని అతడు అక్కడున్నారు. దావీదు గారి వల్ల కలిగిన సహాయానికి కృతజ్ఞతలు ఆ కేయిలా ప్రజల్లో లేదు. ఫిలిష్తీయుల్లో యుద్ధము చేసి ఫిలిష్తీయుల బానిసత్వం నుండి వారిని అతడు విడిపించాడు. కానీ దావీదు గారిని చంపడానికి వచ్చినటువంటి సౌలు గారికి కేయిలా ప్రజలు సహాయపడ్డారు. దావీదు గారికి తలదాచుకోవడానికి స్థలం లేదు. ఇదంతా కొంతమంది స్త్రీలు దావీదు గారిని పొగుడుతూ పాట పాడినందుకు మాత్రమే. సౌలులోకి ఎంతో త్వరగా అసూయ ప్రవేశించింది కదా. అసూయ మనలోకి ప్రవేశించగానే దాన్ని మనం చంపేయాలి. అసూయ ముందు ఎవ్వరూ కూడా నిలవబడలేరు. అది శరీరానికి ఆత్మకు సంబంధించినటువంటి రోగం. అది సౌలు గారిని అతని కుటుంబాన్ని కూడా నశింపజేసింది కదా. అసూయ మనుషులను పిచ్చివారిగా చేసేస్తుంది. సౌలు గారు పిచ్చివాడైపోయాడు. ఒక దురాత్మ అతనిలోకి వచ్చేసింది. అప్పుడప్పుడు కూడా అతడు ఏడ్చి దావీదు గారితో, నేను తప్పు చేశాను, నీవు సరైనవాడువు, దేవుడు నీకు బహుమానమిస్తాడు అనేవాడు. ఒక పాపి జీవితంలో ఏదో ఒక సమయంలో తన తప్పును గ్రహించుకోవడానికి సాతానుడు కూడా అవకాశమిస్తాడు. కానీ దాని సంకెళ్ల నుండి మాత్రం విడిపించుకోవడానికి వాడు ఒప్పుకోడు. జాగ్రత్త, ఏ ఆత్మ నీ హృదయంలో ఏలుతుందో చూసుకో. సహాయం కొరకు దావీదు గారు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. అతనికి సహాయకులు లేరు. అతని 400 మంది అనుచరులు కూడా అక్కడ అతనికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. కానీ దావీదు గారు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాడు. మనం దేవునితో అలా ఉన్నామా లేదా? గొప్ప నిరుత్సాహం కలిగే సమయం వస్తుంది. దావీదు పట్టణాలను విడిచి అడవుల్లో 400 మందితో వచ్చేశాడు. ఇప్పుడు వారు కూడా అతన్ని చంపాలనుకుంటూ ఉన్నారు. ప్రతివాడు అలాంటి పరిస్థితులకు వస్తాడు. దేవుడు నాకు సహాయకుడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినా దేవుడు నన్ను విడువడు అని ఇక్కడ దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ నీ ఆశ్రయం? సహాయం చేసే శక్తి, నీతి, జ్ఞానములు గల సహాయకులు చాలా పరిమితంగా ఉన్నారు. ఇప్పుడు దేవుడు మనకు అపరిమిత సహాయకుడు. ఎప్పుడు మనము అపాయంలో పడతామో మనకు తెలీదు. మనం ఎల్లప్పుడూ దేవునితో ఉన్నామా? దేవుడే నాకు సహాయకుడు అని చెప్పే చోటికి రావడం చాలా గొప్ప సంగతి. నీకు సహాయం చేయడం ఎలాగో ఆయనకు బాగా తెలుసు. సహాయకుడైనటువంటి దేవుడు మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.